నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం అండి. అదండి, ఇప్పుడు తెలుగు సినిమాలో ఏమైతుందంటే, తెలుగు సినిమా నాడు ఎవరికి తెలియట్లేదు. తెలుగు సినిమా సక్సెస్ కావాలి అంటే ఇప్పుడు పెద్ద భారీ భారీ హీరో కావాలి. అంటే భారీ తారాగణం అని ఇంతకు ముందు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. భారీ తారాగణం కూడా కాదు, ఒక భారీ హీరో కావాలి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఫ్యాట్ మనీ కావాలి. ఈ పెట్టి కూడా సినిమాలు ఆడతాయో లేదో తెలియదు. లేదంటే రాజమౌళి లాంటి వాడి దగ్గర ఒక హీరో సంవత్సరాల తరబడి ఊడిగం చేయాలి, అక్కడ ఆయన దగ్గర ఉండిపోవాలి. ఏంటి ఇట్లాంటి పరిస్థితి? దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే మనం చూడవలసినవి ఏంటంటే, ఏ ఇండస్ట్రీలో అయినా కానీ కూడా టైం టు టైము ఈ డిస్రప్షన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. చేంజ్ టైంతో పాటు దాన్ని డిస్రప్టివ్ టెక్నాలజికల్ ట్రెండ్ అని మనం టెక్నాలజీ ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాము. అదేవిధంగా అటువంటి ట్రెండ్స్ పెర్కులేట్ అయ్యి ఫిలిం ఇండస్ట్రీకి కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. బికాజ్ ఈ రోజుల్లో టెక్నాలజీని, సినిమాని, మేనేజ్మెంట్ని మనం వేరు చేసి చూడలేకపోతున్నాం. ఎందుకంటే అటువంటి సందర్భం వచ్చిందనమాట. ఆ సందర్భంలో ముఖ్యంగా మన తెలుగు సినిమా చూసినట్లయితే మీరు చెప్పినట్లుగా తెలుగు సినిమా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రాన్స్ఫార్మ్ అయ్యి మన తెలుగు సినిమాయే భారతదేశంలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ కొత్త ట్రెండ్ ఏంటంటే పాన్ ఇండియన్ ఫిలిం ట్రెండ్ క్రియేట్ చేసింది. అంటే రీజనల్ బౌండరీ, మనం ఒక తెలుగు వాళ్ళము అంటే ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ అని చెప్పి 3 రీజన్స్ గా విభజించారు. కొంత కర్ణాటక ప్రాంతంలో వాటిలో కూడా రిలీజ్ చేస్తూ ఉండేవారు. అలా అంతమించి తప్పించి వాళ్ళకి ఎక్కువ ఈ మార్కెట్ ఉండేది కాదు. అటువంటి టైంలో మన ప్రొడ్యూసర్స్ లైక్ రాజమౌళి కానీ లేకపోతే ఇంకా కొంతమంది డైరెక్టర్స్ రాజమౌళి లాంటి వాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. ఏంటి, ఫస్ట్ రాజమౌళి చేసిన ఎక్స్పెరిమెంటేషన్ ఏంటంటే టెక్నాలజీతో మనం తక్కువ బడ్జెట్ లో కూడా ఈగా లాంటి ఫిలిం ని ఎంత క్రియేటివ్ గా తీయగలము అని చెప్పి అతను చూపించాడు. అప్పటి నుంచి కూడా అదొక డిస్రప్టివ్ ట్రెండ్ అనమాట. ఇండస్ట్రీలో అతను క్రియేట్ చేసిన డిస్రప్టివ్ ట్రెండ్ ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించి విఎఫ్ఎక్స్ తో ఏ విధంగా తక్కువ బడ్జెట్ లో కూడా క్రియేటివ్ గా కథ నెరేట్ చేసి ఆ సినిమాని మనం ముందుకు నడిపించవచ్చు అనేటువంటి డిస్రప్షన్ అతను చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అతనే చేశాడు ఇంకో డిస్రప్షన్. ఏంటంటే పాన్ ఇండియన్ మూవీ పేరుతో బాహుబలి తీసి ఆ బాహుబలిని మిగతా లాంగ్వేజెస్ లో కూడా సైమల్టేనియస్ గా తీసి తెలుగు యాక్టర్స్ మొత్తం దేశం మొత్తం నుంచి యాక్టర్స్ అందరినీ సమ్మిళితం చేసి, ఓకే మెజారిటీ మన సౌత్ ఇండియన్స్ ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తం మీద పాన్ ఇండియన్ ఇంప్రెషన్ రావడం కోసం యాక్టర్స్ అందరినీ సమ్మిళితం చేసి దాని మ్యూజిక్ కూడా ఒక లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే ఏంటి ఇంగ్లీష్ మ్యూజిక్ తో మిక్స్ అయినట్టుగా ఒక విధంగా చూపించి కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చాడు. ఏంటి ఆ ట్రెండ్ ఏదైతే కొత్తగా మార్చాడో ఆ ట్రెండ్ తో పాటు అదే పద్ధతిలో మన తెలుగు నుంచి పుష్ప వచ్చింది, ఆర్ఆర్ఆర్ వచ్చింది, ఇవన్నీ మూవీస్ వచ్చాయి. ఈ మూవీస్ రావడంతో ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ ఈ రోజున టాలీవుడ్ కారణంగా హాలీవుడ్ లో వచ్చిన ఈ డిస్రప్టివ్ ట్రెండ్ కారణంగా ఈ రోజున బాలీవుడ్ లో పెద్ద హీరోలు కూడా వర్క్ లేకుండా పోయారు. కారణం ఏంటంటే ఎవరికైనా కానీ కూడా ఇప్పుడు సినిమా అంటే ఒక పుష్ప లాగో, ఒక ఆర్ఆర్ఆర్ లాగో, లేకపోతే ఒక బాహుబలి లాగో అంత బడ్జెట్ లోను అంత స్టార్ కాస్ట్ ఉండి ఆ తర్వాత అంత క్రియేటివ్ గాను ఆ విఎఫ్ఎక్స్ టెక్నాలజీని కూడా మిక్స్ చేసి అనిమేషన్ మిక్స్ చేసి మొత్తం అన్ని రకాలుగా మేనేజ్మెంట్ చేసి మార్కెటింగ్ చేసి పాన్ ఇండియా చేసి రకరకాల మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ చూసి వరల్డ్ వైడ్ మార్కెట్ సంపాదించి ఒక సినిమా నుంచే మనం వేలాది కోట్లు సంపాదించగలము అనేటువంటి ఒక ట్రెండ్ ని ఏవైతే ఈ ఫిలిం సెట్ చేసాయో ఆ ఫిలిం సెట్ చేసిన ట్రెండ్ ని ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలకి, మీడియం బడ్జెట్ ఉన్న సినిమాలకి కూడా ఎక్కువ దాంట్లో క్రియేటివిటీ లేకపోతేనే కానీ ఒక డైవర్జెంట్ వ్యూ లేకపోతేనే కానీ ఆ సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయి. అంటే మూస పద్ధతిలో అంటే కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ కూడా అతను కూడా ఒక టైంలో డిస్రప్టివ్ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఏ విధంగా పోకిరి సినిమా తీశాడు, అదే విధంగా అతను డైరెక్టర్ నా ఉద్దేశం ప్రకారం. మహేష్ బాబు సక్సెస్ కి యాక్చువల్ గా అలాగే బిజినెస్ మ్యాన్ సినిమాకి ప్రభాస్ సినిమాలు కూడా కొన్ని తీసాడండి. నేను ప్రభాస్ అతను ఇనీషియల్ గా క్రియేటివ్ గా ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఎలాగా ఈ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఈ కొత్త
ఈ తరం యువకులైన హీరోస్ తో మహేష్ బాబుతోను ప్రభాస్ తోను వీళ్ళందరితోనూ కూడా తీసి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీశాడు. అది ఒక కల్ట్ ట్రెండ్ కింద తయారైంది అనమాట. ఒక టైంలో మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే గ్రేట్, వెళ్ళి చూసి తీరాలి అని చెప్పి అనుకునేవారు. అయితే అతను కూడా ఎప్పుడైతే మీరు చూడండి, మేము చిన్నప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు శంకరాభరణం వచ్చిందని చెప్పి అప్పట్లో మా చిన్నప్పుడు బాగా చూసాను మేము. అప్పుడు అది గొప్ప సినిమా అని నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు గొప్ప సినిమా, పాటలు తప్పించి దాంట్లో పాటలు మ్యూజిక్ ఆ శంకర శాస్త్రి గారు అది నేపథ్య గానం చేయడం అన్ని కూడా మనం చూసేవాళ్ళం, కానీ ఆ పాటల్ని సినిమాలో చూసేవాళ్ళం కానీ అది ఎందుకు గొప్ప సినిమా నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. కానీ అది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది విశ్వనాథ్ దగ్గర నుంచి. అప్పటి నుంచి విశ్వనాథ్ అదే బ్యాండ్ లో అదే మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ తో ఒక హీరో వర్షిప్ ని, అంటే ఆ మ్యూజిక్ బిహైండ్ ఉన్న పర్సన్ కి ఒక హీరో వర్షిప్ ని క్రియేట్ చేస్తూ అదే ట్రెండ్ లో వెళ్తూ వచ్చాడు. కానీ అతనికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సక్సెస్ రాలేదు. అంటే ఫస్ట్ లో వచ్చిన సక్సెస్ తర్వాత రాలేదు. అదే విధంగా ఈ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ ఉందంటే అతని ఒక బ్రాండ్ ఉంది. అతని సినిమాలు మీరు చూసినట్లయితే సడన్ గా ఎవరో తెలుగు వ్యక్తి ఫారెన్ లోనో టర్కీలోనో లేకపోతే ఇంకొక ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అతనికి వైజాగ్ లో తేలుతుంది. ఆ వైజాగ్ నుంచి మళ్ళీ వచ్చి రివెంజ్ తీసుకుంటాడు, దాంతో ఫిలిం అయిపోతుంది. ఇది మోసపద్ధతి వెళ్ళిపోకూడదు. ఆ ఫార్ములా ఒకసారి సక్సెస్ అవుతుంది, 2 సార్లు సక్సెస్ అవుతుంది. కానీ అదే ఫార్ములాని ట్విస్ట్ చేసి మనం థాయిలాండ్ బదులు ఇస్తాన్బుల్ చూపిస్తాము, ఇస్తాన్బుల్ బదులు మేము లండన్ చూపిస్తాం అంటే ప్రజలకు ఆ ఫార్ములా అర్థమైపోయిన తర్వాత వాళ్ళు కొత్తనం లేక మళ్ళీ దానికి వెళ్ళరు. సో దాని నుంచి మనం ఏం చేయాలి, రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 కూడా చేసినట్టున్నాడు నా ఉద్దేశం. అంటే జూనియర్ ఎన్టీఆర్ తోను చేసిన తర్వాత అతని వేరియేషన్ చూడండి. ఒక పక్క నుంచి మూస పద్ధతిలోని సినిమాల నుంచి ఒక సినిమాకి ఇంకొక సినిమాకి వేరియేషన్ చూపిస్తూ కొత్తదనాన్ని తీసుకొస్తూ ప్రతి సినిమా నుంచి ఇంకొక సినిమాని అప్గ్రేడెడ్ లెవెల్ తీసుకెళ్తూ దాని నుంచి క్రియేటివిటీని చూపిస్తున్నాడు. అందుమూలంగా అతని ఫిలిం సక్సెస్ అవుతున్నాయి. దాని వెనక లాట్ ఆఫ్ కృషి చేయాలి, దాని వెనక లాట్ ఆఫ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి, టచ్ లో ఉండాలి, లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరగాలి. తర్వాత దాని కార్పొరేట్ మేనేజర్స్ లాగా ఈ ఫిలిం మేనేజ్మెంట్ ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ కి ఇప్పుడు మన ఆస్కార్ దాకా వెళ్ళిందంటే కూడా దానికి ఇప్పుడు రాజమౌళి కొడుకు చాలా పిఆర్ వర్క్ చేశాడని కూడా చెప్పారండి. ఇప్పుడు అది అక్కడ దాకా తీసుకెళ్తారు. కరెక్ట్. అంటే మేనేజ్మెంట్ టెక్నిక్స్, లేటెస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే మనం బిగ్ స్కూల్స్ చదువుకుంటూ ఉంటామో ఆ టెక్నిక్స్ ని మన సినిమాకి రప్పించి వీటికి ఇంటర్నేషనల్ మార్కెట్ రావడానికి, ఇంటర్నేషనల్ లెవెల్లో వీటికి పేరు రావడానికి కృషి చేస్తున్నారు ఇప్పటి జనరేషన్ లో వ్యక్తులు. దాని మూలంగా మన సినిమాలు డెఫినెట్ గా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళే, ఆ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మన ప్రేక్షకులు ఎప్పుడైతే అటువంటి సినిమాలకి అలవాటు పడిపోతారో వాళ్ళకి మళ్ళీ ఈ ఒక మూస పద్ధతిలో తీసింది కానీ తక్కువ బడ్జెట్ లో విజువల్ ఇంపాక్ట్ ఉండాలి. ఆ విజువల్ ఇంపాక్ట్ లేనిది కానీ, లేకపోతే ఆ విఎఫ్ఎక్స్ ఇంపాక్ట్ లేనిది కానీ, లేకపోతే ప్రాపర్ గా మ్యూజిక్ లేనిది కానీ, ప్రాపర్ గా నెరేషన్ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి, ఇవన్నీ లేనివి కానీ ఉంటే ఇప్పుడు అందరూ క్విక్ గా గమనించేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గరగా ఒకటి ఉంది. జస్ట్ నెట్ ఓపెన్ చేస్తే మనకి తక్కువ సబ్స్క్రిప్షన్ లో ఏ ఫిలిం కావస్తే ఆ ఫిలిం ఎంతసేపు కావస్తే అంత చూసుకుని మనము కంపారిజన్ చేయొచ్చు. సో ఇప్పుడు యావరేజ్ వ్యూయర్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్స్ కి యాక్సెస్ ఏర్పడింది. ఇందుకు మధ్యలో ప్రభాస్ తో తీసిన కొన్ని సినిమాలు కూడా ఇప్పుడు ఈ రకంగానే చాలా పెద్ద ఎత్తుగా టెక్నాలజీ లేదంటే మాఫియా గ్యాంగ్లు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తీసారండి. అవి కూడా పెద్ద సక్సెస్ కాలేదు. అవి కొంచెం అది మళ్ళీ మూసపద్ధతిలోకి వెళ్ళిపోయాయి. మీరు చూసినట్లయితే నేను కూడా చూసే ఆ ఫిలిమ్స్ ఇంట్రెస్టెడ్ గాను. కానీ ఆ ఫిలిమ్స్ లో మీరు చూసినట్టు అటువంటి ఫిలిమ్స్ టెక్నాలజికల్ గా మీరు మిక్స్ చేసినప్పటికీ కూడా బట్ ఆ స్టోరీ టెల్లింగ్ అనేటువంటిది ఒక ప్రాపర్ వేలో వెళ్ళకపోవడం మూలంగా, స్టోరీ టెల్లింగ్ అనేటువంటిది ఒక మూస పద్ధతిలో ఉండడం మూలంగా అవి సక్సెస్ కాలేదు. ఇప్పుడు బేసిక్ గా మనం చూడాల్సింది ఏంటంటే తెలుగు సినిమాలో జరిగిన చేంజెస్ లో బేసిక్ గా మీరు చెప్పిన డిస్రప్టర్స్ జాబితాలో నెక్స్ట్ ఇప్పుడు ఈ కల్కి తీసిన నాగాశ్విన్ కూడా ఉన్నట్టున్నాడు. నాగాశ్విన్ కూడా ఇప్పుడు అశ్విని దత్ పెద్ద ప్రొడ్యూసర్, ఆయన అల్లుడు, ఆయన కూడా ఈ మధ్యలో ఈ కల్కి తీశాడు. కల్కి కూడా అదేదో చూస్తుంటే నాబోటాడికైతే దాంట్లో స్టోరీ ఎక్కడ ఉంది, ఇదంతా ఏదో పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ లా ఉంది అనేది అనిపించింది. అదొక కొత్త ట్రెండ్ వచ్చింది. దాని గురించి ఏం చెప్తారు? ఇది కల్కి కూడా ఒక విధంగా చెప్పాలంటే రెప్లికేషన్ ఆఫ్ ది సక్సెస్ ఆఫ్ బాహుబలి అన్నమాట, RRR లాంటిది.
దాంట్లో మనం అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే మన తెలుగు ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్తు తమ పిల్లలతో అతని కూతురు కూడా ఉందనుకుంటా ఆ ఫిలిం లో ఇంపార్టెంట్ షాట్ లో, అదే విధంగా అతని అల్లుడు కూడా ఉన్నాడు అనుకుంటా. సో వీళ్ళంతా కలిసి సమిష్టిగా ఆ సినిమాని నేర్చుకుని కొత్తవి నేర్చుకుని ఆ కొత్త విషయాలని అడాప్ట్ చేసి కొత్తగా చూపించడానికి ట్రై చేశారు టెక్నాలజీతో పాటు. ఆ ఫిలిం లో మరి నెరేషన్ అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ, స్టోరీ టెల్లింగ్ ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా విజువల్ ఫీస్ట్ కోసం చూశారు అందరూ కూడా. అసలు స్టోరీ అనేది నెక్స్ట్ పార్ట్ లో రావటం అనేది చెప్తున్నారండి. అంటే ఇట్లా దాన్ని ఏంటంటే వరుసగా పార్ట్ల లాగా తీయటం అనేది కూడా ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. అది ట్రెండ్ మీకు కొత్త ట్రెండ్స్ డిస్కస్ చేసి చెప్తాను మీకు. అది దాన్ని ఫ్రాంచైజీ ట్రెండ్ అంటారు. ఆ ఫ్రాంచైజీ ట్రెండ్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సినిమాకి, ఒక డైరెక్టర్ కి, ఒక యాక్టర్ కి, ఒక సిరీస్ ఆఫ్ యాక్టర్స్ కి బ్రాండ్ క్రియేట్ చేసి ఫ్రాంచైజీ ట్రెండ్ లో అతన్నే వాళ్ళ ద్వారానే సిరీస్ ఆఫ్ సినిమాస్ తీస్తున్నారు అనమాట. 1, 2, 3, 4 అలాగా. ఇది ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తుంది. ఇప్పుడు మీకు ఇందాక చెప్తున్నట్టుగా పాన్ ఇండియన్ ఫిలిమ్స్ కి మన తెలుగు సినిమా శ్రీకారం చుట్టూ పాటు తెలుగు సినిమా చేసిన ఇంకొక డిస్రప్ట్ ట్రెండ్ ఏంటంటేనండి, ఇంపార్టెంట్ ట్రెండ్ హై బడ్జెట్ స్పెక్టికల్స్. అంటే ముందు ఒక్క నిమిషం అండి, ఇందాక మనం ప్రభాస్ కి సంబంధించిన కొన్ని సినిమాలు డిస్కస్ చేయటం, ఆ పేర్లు మనకి ఇమీడియట్ గా మనకి ఇది సలార్ ఒక స్టైలు, బాహుబలి ఒకే అనుకోండి, రాధేశ్యాము, ఆదిపురుషు. ముఖ్యంగా ఆదిపురుషు కూడా ఇప్పుడు ఈ కల్కికి ముందు పురాణాలను తీసుకుని చేయటం అనేది ఒకటి వచ్చింది. అది ఈ సినిమాల గురించి ఏం చెప్తారు? ఆదిపురుషు కూడా అది ఒక రకమైన, అది కూడా ఫెయిల్ అయింది. సోది పురుషు అనే పేరు చాలా మంది మాట్లాడారు. అంటే ఆదిపురుషులో ఎక్కువ మళ్ళీ అనిమేషన్ ఉపయోగించేశారు. ఓకే, మీకు రజనీకాంత్ తో కొచ్చాడియన్ అని చెప్పి రజనీకాంత్ కూతురు కూడా బాగా బడ్జెట్ ఖర్చు పెట్టి దాంట్లో దెబ్బతిన్నారు వాళ్ళు. అదే స్టైల్లో ఇది కూడా తీయడం జరిగింది ఈ ఆదిపురుషు కూడాను. ఆదిపురుషులో మెయిన్ గా హీరో ప్రభాస్ని పెట్టినా కానీ కూడా ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించడంతో, ఎక్కువ ఎనిమేషన్ ఉపయోగించడంతో హీరో ఓరియంటెడ్ ఫిలిం కాలేదు అది. అందుమూలంగా దో ప్రభాస్ పర్సనాలిటీ వాజ్ ప్రొజెక్టెడ్, అక్కడ ఓన్లీ ఎనిమేషన్ చూస్తూ ఉంటే ప్రజలకి అది అంత బాగా వెళ్ళలేదు వాళ్ళ మైండ్ లోకి. అందుమూలంగా అది ఫెయిల్ అయింది. అదే విధంగా మీరు సలార్ చూసినప్పటికీ కూడా సలార్లో కూడా ఫైట్స్, సిరీస్ ఆఫ్ ఫైట్స్, ఓకే, ఆ సిరీస్ ఆఫ్ ఫైట్స్ లో ఓకే, ఆ ఫైట్స్ కొత్తదనం దాంట్లో ఒకటి మంచిది ఏం జరిగిందంటే ఆ ఫైట్స్ ని ఎప్పటికప్పుడు న్యూ ఫైట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు దాంట్లో. దానివల్ల సినిమాలో ఇంట్రెస్ట్ ఉండేది, కానీ అదే మ్యూజిక్, అదే ఫైట్స్, అదే సౌండ్ విని కొంతమందికి విసుగు కూడా వచ్చేది. కానీ ఈ విషయాల్ని చూడడానికి జనాలు అయితే మాత్రం వెళ్ళారు ఆ ఫిలిమ్స్ కి. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు అయితే తిరిగి వచ్చాయి. అది అంటే ఈ హై బడ్జెట్ ఫిలిమ్స్ కి జనాలు క్రేజీగా వెళ్తున్నారు. నాట్ ఓన్లీ దట్, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంత క్రితం మన తెలుగు సినిమాలు అంటే నేషనల్ వైడ్ రికగ్నిషన్ లేదు. ఇప్పుడు మీరు బాంబేలో ఎయిర్పోర్ట్ లో దిగి ఒక టాక్సీ పట్టుకుని ఒక ఓలా కానీ యూబర్ కానీ పట్టుకుని కూర్చుంటే దాంట్లో మీకు తెలుగు పాటలు వేస్తాడు. మీకు కావాలంటే వాడు కూడా వింటాడు. మనకు అక్కర్లేకపోయినా వాడి తెలుగు పాటలు వింటూ ఉంటాడు. ఒకసారి యాదృచ్ఛికంగా వాడిని మీరు తెలుగువాడు అనుకున్నారనుకోండి, వాడు తెలుగువాడు కాదు. మీరు వాడిని అడిగారు అనుకోండి, ఏమని నువ్వెందుకు వింటున్నావు అని, ఇప్పుడంతా పాన్ ఇండియా అయిపోయింది, అంచేత మేము తెలుగు వింటాము, సౌతే చూస్తామే అంటూ ఉంటారు. అంచేత ఆ ట్రెండ్ ని క్రియేట్ చేయడంలో తెలుగు సినిమా బాగా సక్సెస్ అయింది. దాని మూలంగా హై బడ్జెట్ ఫిలిమ్స్ కే ఇప్పుడు అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, విజువల్ ఫీస్ట్ కే అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పద్దనానికే అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తర్వాత ఫోకస్ ఎలా మారిందంటే స్ట్రాంగ్ నెరేటివ్, ఎలా నెరేటివ్ మనం బిల్డప్ చేస్తాము అనే దాని మీద కొన్ని సినిమాలు అటువంటి ట్రెండ్ లో కూడా జోనర్ లో వస్తున్నాయి. అవి కూడా సక్సెస్ అవుతున్నాయి. అంటే అవి కంటెంట్ డ్రివెన్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ అన్నమాట. ఆ కంటెంట్ డ్రివెన్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఉదాహరణ చెప్పాలంటే మీకు జాతి రత్నాలు అని చెప్పి ఒక మూవీ వచ్చింది 2021 లో. తర్వాత మీకు మిడిల్ క్లాస్ మెలోడీస్ 2020 లో వచ్చింది. అవి బాగా సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే అవి రీసెంట్ గా నిహారిక, ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక కూడా కమిటీ కుర్రాళ్ళు అనే ఒకటి రిజర్వేషన్స్ అనే దాన్ని బ్యాక్గ్రౌండ్ తీసుకుని చేసింది.
చేశారు, అవి కూడా సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే అవి కంటెంట్ డ్రివెన్ కంప్లీట్ గాను స్మాల్ బడ్జెట్ మూవీస్, కానీ కొత్త కంటెంట్ చూడడానికి అయితే మాత్రం జనాలు ఉత్సుకత చూపించి వాటి కోసం వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా ఓటీటీ కోసమే వెళ్తున్నట్టున్నాయండి ఎక్కువ. అవును, ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్ కి వెళ్తున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు మెయిన్ గా షిఫ్ట్ టు స్ట్రీమింగ్ కింద మారిపోయింది ఫిలిం ఇండస్ట్రీ. షిఫ్ట్ టు స్ట్రీమింగ్ అయిపోయింది. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అని దాంట్లో చేయడానికి కూడా అవకాశం కలుగుతోంది. థియేట్రికల్ రిలీజెస్ కి కొన్ని కార్టెల్స్ ఈ థియేటర్స్ ని ఆక్యుపై చేసి వాళ్ళు సక్సెస్ ని ఫెయిల్యూర్ ని డిటర్మైన్ చేస్తూ ఉండడంతో చిన్న చిన్న ప్రొడ్యూసర్స్, క్రియేటివ్ డైరెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇటువంటి వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళడం, మనం డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేద్దాం, డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేద్దాం అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తుంది ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ద్వారా. సో అదొక కొత్త ట్రెండ్ రావడం మూలంగా కూడా మనం ఏమని చెప్పాలంటే, ఈ ఈ లేటెస్ట్ జనరేషన్ లో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా వాళ్ళు కొత్త టెక్నాలజీస్ తో, కొత్త అందుబాటులో ఉన్న ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ తో వాళ్ళు కొత్త ట్రెండ్స్ లోకి వెళ్తున్నారు. ఆ ట్రెండ్స్ లో మనం ఇంకా థియేట్రికల్ మైండ్ సెట్ తో మనం చూసినట్లయితే సినిమాలు అవి సక్సెస్ కావేమో, కానీ సినిమాలని మనం హోలిస్టిక్ గా ఇప్పుడున్న వరల్డ్ వైడ్ మార్కెట్, ఓటీటీ మార్కెట్, డైరెక్ట్ డిజిటల్ మార్కెట్, అలాగే శాటిలైట్ రైట్స్ ఇవన్నీ కలుపుకొని చూసినట్లయితే మేబీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవుతూ ఉండొచ్చు. కానీ మనం గతంలో మన మైండ్ లో ఏమైనా ఉండేది, ఏదైనా సినిమా సక్సెస్ అవ్వాలంటే 100 రోజులు ఆడాలనో 50 రోజులు ఆడాలనో మన మైండ్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఇప్పుడు ఏంటంటే సినిమా స్కిమ్మింగ్ స్ట్రాటజీలోకి వెళ్ళింది. దీన్ని మేనేజ్మెంట్ లో స్కిమ్మింగ్ స్ట్రాటజీ అంటారు. స్కిమ్మింగ్ స్ట్రాటజీ అంటే 100 రోజులు ఒక థియేటర్లో ఆడించి 100 రూపాయలు సంపాదించి కన్నా, ఒక రోజు 10 థియేటర్లో ఆడించి 20 థియేటర్లో ఆడించి 200 రూపాయలు సంపాదించుకుని ఆ ఫిలిం మంచిదా చెడ్డదా అనేటువంటి దాని మీద డిపెండ్ అవ్వకుండా, అది 2-3 రోజుల్లో క్లోజ్ అయిపోయినా తీసేసినా కానీ కూడా పర్వాలేదు అనేటువంటి బిజినెస్ మైండ్ సెట్ తో సినిమాలు తీయడం అనేటువంటిది జరుగుతుందండి ఇప్పుడు.